లిబియా దేశ నియంత గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లాం హత్యకు గురయ్యాడు. ట్రిపోలీకి నైరుతి దిశలో 136 కిలోమీటర్ల దూరంలో ఉన్న జింటాన్ పట్టణంలోని గడాఫీని అతని ఇంటిలోనే 4 గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సైఫ్ హత్య వెనుక ఎవరున్నారు అనే విషయంపై స్పష్టత రాలేదు. కొద్ది రోజుల ముందు తన భద్రత గురించి స్నేహితుడి దగ్గర సైఫ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఈలోపే ఈ హత్య జరిగింది. 4 కమాండర్ల బృందం హత్య జరిగిందని అక్కడ అధికారులు చెప్తుంటే సైఫ్ సోదరి ప్రకటన మాత్రం చాలా తేడాగా ఉంది. ఇదే ఇప్పుడు కొత్త ట్విస్టుకు కారణమవుతోంది. అల్జీరియా సరిహద్దుకు సమీపంలో సైఫ్ చనిపోయాడని సైఫ్ సోదరి అంటోంది. సైఫ్ అల్ ఇస్లాం మామూలు వ్యక్తి కాదు. 2021 లిబియా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేరున్నట్లు సైఫ్ ప్రకటించగా ఆ తర్వాత పలు కారణాలతో ఆ ఎన్నికలు వాయిదా పడ్డాయి. గడాఫీ తర్వాత అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. 1969 నుంచి లిబియాను పాలించిన కల్లల్ గడాఫీ తర్వాత దేశంలో అత్యంత ప్రభావవంతమైన భయంకరమైన వ్యక్తిగా సైఫ్ అల్ ఇస్లాం గడాఫీని చెప్పేవారు. 1972లో పుట్టిన సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ 2000 సంవత్సరం నుంచి గడాఫీ పాలన అంతమయ్యే వరకు పశ్చిమ దేశాలతో లిబియాకు సత్సంబంధాలు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తండ్రి పదవి దిగిపోవడానికి ముందు దేశంలో జరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను అణిచివేయడంలో సైఫ్ అత్యంత క్రూరంగా వ్యవహరించారు అనే ఆరోపణలున్నాయి. కల్లల్ గడాఫీ పదవి నుంచి కోల్పోయిన తర్వాత సైఫ్ను ప్రత్యర్థి మిలీషియా 6 ఏళ్ల పాటు జైల్లో పెట్టింది. 2011 నాటి నిరసనలను అణచడంలో దారుణమైన నేరాలకు పాల్పడిన సైఫ్పై విచారణ జరపాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు భావించింది. అణచివేతలో ఆయన పాత్రకు గాను ట్రిపోలీలోని ఒక కోర్టు 2015లో సైఫ్ అల్ ఇస్లాంకు మరణశిక్ష విధించింది. అయితే ఆమ్నెస్టీ చట్ట ప్రకారం 2 ఏళ్ల తర్వాత ఆయన్ను మిలీషియా విడుదల చేసింది. సైఫ్ అల్ ఇస్లాం గడాఫీకి ఇంగ్లీష్పై మంచి పట్టుంది. ఆయన తన ఆకర్షణీయమైన జీవన శైలి ఆయన్ను లిబియాలో సంస్కరణలు తీసుకురాగలిగిన నేతగా కనిపించేలా చేసింది. సైఫ్ పులులను పెంచుకునేవారు. అరబ్ రాజ కుటుంబాలకు సంప్రదాయ హాబీ అయిన ఎడారిలో గద్దల వేటను ఆస్వాదించేవారు. పెయింటింగ్పై కూడా ఆసక్తి చూపేవారు. 2008లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి PhD పట్టా పొందారు. రాజకీయ సంస్కరణలపై దృష్టి పెట్టారు. PhDలో ఆయన థీసిస్ కూడా అదే. లిబియాను పశ్చిమ దేశాలకు చేరువ చేయడంలో సైఫ్ కీలక పాత్ర పోషించారు. సైఫ్కు లండన్లో ఇల్లు కూడా ఉంది. బ్రిటిష్ రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సైఫ్ అల్ ఇస్లాం గడాఫీ హత్యతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఆయనను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అసలు ఆయన సోదరి ఎందుకు అబద్ధం చెప్తున్నారు? దీని వెనుక ఉన్న మర్మం ఏంటి అన్నది ఆసక్తి రేపుతోంది.